బలపూర్ గ్రామంలో గ్రామ ప్రజలంతా దాహమో రామచంద్ర అంటే కూడా కనీసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. వారి దాహార్తిని చూసిన ఎమ్మెల్సీ సతీష్ రెడ్డే రాత్రి బోర్లు వేయించి వాళ్ళకి పైప్లైన్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. ఇదే మా విజయానికి నాంది అన్నట్టు చెప్తున్నారు. పచ్చి అబద్ధాలు ఇవన్నీ కూడా. తెలిసి తెలియని మనసులకు భ్రమపెట్టే పద్ధతుల్లో చెప్పేవాళ్ళే తప్ప అసలు పైడిపాల ఎత్తిపోతల పథకం తీసుకొచ్చిందే రాజశేఖర రెడ్డి కుటుంబము. ఒక బలపనూరు గ్రామం కాదు, ఆ మండలానికి నీళ్ళు ఇచ్చి సస్యశ్యామలం చేసి పనిచేసినాడు రాజశేఖర రెడ్డి గారు. మీరు చెప్పే మాటలన్నీ కూడా అబద్ధమైన మాటలు ఇవన్నీ కూడా. అసలు చర్చించడమే అనవసరం. ఆ బలపనూరు గురించి వాళ్ళు గెలిచేది లేదు, సచ్చేది లేదు. ఇప్పుడు మళ్ళీ కడపలో కూడా ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్కు ఉన్న ఈ జిల్లాలో కడప కార్పొరేషన్లో కూడా ఒక డిప్యూటీ మేయరు, ఒక డిప్యూటీ, 2 కార్పొరేటర్లు అందరూ కూడా టీడీపీలోకి వెళ్ళిపోయారు. ఇది ఎవరి వైఫల్యం అంటారు? ఎందుకు వాళ్ళు వెళ్ళాల్సి వచ్చిందంటారు ఒక్కొక్కరుగా? అధికారం తెలుగుదేశం పార్టీ, ఈనాటి రాజకీయాల్లో మార్పులు, అధికారం వైపు అందరూ ఎగజూసే పరిస్థితి. 10 రూపాయలు డబ్బులు సంపాదించుకోవచ్చు, డబ్బులు ఇస్తారు, నీరు చెట్టు కార్యక్రమం దోచుకోవచ్చు. ఇట్లా కారణాల చేత రాజశేఖర రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉన్నప్పటికీ కేవలం వ్యక్తిగతమైనటువంటి స్వార్థ ప్రయోజనం కోసం ఎమ్మెల్యేలు 20 మంది వినారు. కౌన్సిలర్స్ మీద ఏముందన్న పాపం చిన్నోళ్ళు, వాళ్ళు కూడా పోయినారు. ఇంకా తెలుగుదేశం పార్టీకి తెలియని రహస్యం ఒకటి చెప్తా, వీళ్ళలో పోయిన వాళ్ళలో చాలామంది చెప్పిపోతున్నారు. ఏమని అన్నా, కొన్ని ఇబ్బందులు ఉండి మేము అవతలపకపోతున్నాం, తెలుగుదేశం పార్టీ అంటే మాకు ప్రేమ ఉండి కాదు, మా ఆర్థిక ఇబ్బందులలో పోతున్నాం, కొన్ని సంపాదించుకునేదానికి పోతున్నాం, తిరిగి 2018 ఆఖరుకు మళ్ళా ఇక్కడికి వచ్చే వాళ్ళమే మేము అని చెప్పిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. పెద్ద గీతగా ఉన్న వరదరాజరెడ్డిని చిన్న గీతను చేసి తీరుతాను అని ఆ రోజు రాజశేఖర రెడ్డి తన మీరు అనుకున్న విధంగానే 2014లో ఎమ్మెల్యే అయ్యి ఆ పెద్ద గీతను చిన్న గీత చేసి మీరు పెద్ద గీత అయిపోయారు ఆయన ముందర. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, నియోజక అభివృద్ధి కుంటుపడుతుంది, ఎన్నో సమస్యలు ఉన్నాయి. అంటే సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఉందంటే ఏమన్నా నిధులు ఏమైనా ఇస్తున్నారా? ప్రతిపక్ష ఎమ్మెల్యే కదా అని ఏమైనా అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్నారా? 2 సంవత్సరాల 7 నెలల కాలానికి గాను ఇప్పటి వరకు శాసనసభ్యునిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నన్ను ప్రజలిచ్చిన ఈ పదవిని గౌరవించి ప్రజలు చేయాల్సిన మౌలిక సదుపాయాల విషయంలో రాగిన 50 పైసా సహాయం చేయలే. ఒక్క రూపాయి కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కేటాయించలే. ఒక్క రూపాయి కూడా. నేను ఎమ్మెల్యే కాక మునుపు ఈ నియోజకవర్గం ఏ విధంగా ఉందో ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అట్టే ఉంది. అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాఖలాలు ఏమీ లేవు. ప్రొద్దుటూరు అర్బన్ వరకు ఏమన్నా అభివృద్ధి రోడ్లో కాలువలో జరిగినాయంటే మున్సిపల్ ఫండ్స్ నుంచి జరిగినాయి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక్క రూపాయిలే. ఒకే ఒక సందర్భంలో నా చేత ఓడిపోయిన వరదరాజిరెడ్డి గారికి 2 కోట్ల రూపాయలు, లింగారెడ్డి గారికి 1 కోటి రూపాయలు, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం 3 కోట్ల రూపాయలు ఇచ్చినారు. ఆ 3 కోట్ల రూపాయలే ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలాగా చూడలేదు, గౌరవించలేదు. ఇది తప్పిదం. ఆయన పగ పెట్టుకోవాల్సినది మా మీద కానీ ఈ నియోజకవర్గ ప్రజల మీద కాదు. మీరు ఫండ్స్ ఇవ్వకపోతే నష్టం జరిగేది నాకు కాదు, ఈ ప్రజలకు జరుగుతుంది. నష్టం మీకే కదా. భవిష్యత్తులో ప్రజలకైతే తెలియదు. భవిష్యత్తులో అనుకుంటారు 2019 ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళా రాచమల్ల 5 ఏళ్ళు ఉన్నా కూడా ఏం చేసింది లేదు, అభివృద్ధి అంటూ ఏమీ లేదు, ఏ సమస్యను పరిష్కరించలేకపోయారు, ఇతన్ని గెలిపేయడం ఎందుకు వృధా అని ప్రజలు భావిస్తే ఎలా ఉంటుందంటారు? ప్రజలకు ఏమీ తెలియదని పొరపాటున కూడా మీరు అనుకోకండి అన్న. ఇప్పుడు అన్నారు మీరు నాగరాజన్న, అనుకోకండి. ఇప్పుడు మీరు ఈ కార్యక్రమం నాతో చేస్తున్నారు, కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా చూస్తారు, కొన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా చూస్తారు. ప్రజలకు మీడియాతో బాగా టచ్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందని చెప్పి చెప్తారు. ట్రంప్ గెలుస్తారా, హిల్లరీ గెలుస్తారని పొద్దుటూరులో టీ బంకుల దగ్గర మాట్లాడుకునే పరిస్థితికి వచ్చింది. పొద్దుటూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కావడం వలన వాళ్ళు ఏం చేసినారని అన్నీ తెలుసు. అక్కస చర్యలు ఏం చేసినారు, కక్షాధిప చర్యలు ఏం చేసినారు, మా ఎమ్మెల్యేని ఎంత బాధ పెడుతున్నారు, మాకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకుండా చంద్రబాబు నాయుడు ఎంత నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడు, అన్ని విషయాలు వాళ్ళకు తెలుసు. తెలియజెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. తెలియజెప్పినాము, చెప్తాము. దాన్ని ప్రజలు సహృదయతో అర్థం చేసుకోగలుగుతారు. ఖచ్చితంగా మా ఎమ్మెల్యేకి సమర్థత ఉంది, మా పైన ప్రేమ ఉంది. ప్రభుత్వం లేకపోవడం వలన, చంద్రబాబు నాయుడు గౌరవించకపోవడం వలన ఇబ్బంది జరుగుతుంది. మరొకసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు మా ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేగా చేసుకోగలిగినప్పుడు మా పంట పండుతుంది, మా నియోజకవర్గాన్ని బృందావన వనం చేయగలుగుతాడు మా ఎమ్మెల్యే అనే విశ్వాసం వాళ్ళల్లో ఉంటుంది. ఆ విశ్వాసం ఉండేదాని కోసం నా ప్రయత్నం గట్టిగా చేస్తాను. నేను మీ రాచమల్ల శివప్రసాద్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.